జిల్లా ధర్పల్లి పరిధిలోని దుబ్బాక నల్లగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శ్రావణ మాసంలో నల్లగుట్ట నరసింహస్వామి దేవాలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. నల్లగుట్ట లక్ష్మీ నరసింహస్వామికి సుమారు 400 ఏళ్ల చరిత్ర ఉందని ఆలయ అర్చకుడు ప్రవీణ్ కుమార్, దేవాదాయ కమిటీ చైర్మన్ ప్రసాద్ అన్నారు. శ్రావణ మాసంలో జిల్లా నలుమూల నుండి ఈ ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారని వారు తెలిపారు. ఇక భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని వివరించారు. నల్లగుట్ట నరసింహస్వామి ఆలయ రహదారికి బీటీ రోడ్డు వేయాలని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిని దేవాదాయ కమిటీ చైర్మన్ ప్రసాద్ కోరారు. శ్రావణ మాస కార్యక్రమంలో ప్రతి శనివారం ప్రతి సోమవారం కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ అభిషేక కార్యక్రమాలు కానీ అట్లాగే అర్చన కార్యక్రమాలు, మిగతా ఏమైనా కార్యక్రమాలు ఉంటాయి అంటే పుట్టు వెంట్రుకలు కానీ తర్వాత నూతనామాలకు సంబంధించి ఏవైనా కూడా ఏ కార్యక్రమాలు కూడా మేము నిర్వహిస్తాము. శ్రావణ మాసము ప్రతి శనివారం అట్లాగే మాఘ మాసం వచ్చేసి స్వామివారి కళ్యాణం జరుగుతూ ఉంటుంది. కళ్యాణ కార్యక్రమాలు వైభవపేతంగా దీనికి ప్రతి ఒక్కరు కూడా కమిటీ వాళ్ళ కమిటీ ఆలయ కమిటీ చైర్మన్ గా ఎమ్మెల్యే అయిన భూపతి రెడ్డి గారికి కోరుతున్నాము. ఈసారి డాంబర్ రోడ్ వేయించాలని కోరుతున్నాము. మా కమిటీ ద్వారా నల్లగుట్ట నరసింహమాసం జరుగుతుంది. ఇక్కడ గత 1 month గా జరుగుతుంది. 6 వారాలు జరుగుతాయి. ఇక్కడ మొక్కిన వారికి కొంగు బంగారం అన్నట్టు భక్తులు చాలా వస్తారు ఇక్కడికి. ఈ శ్రావణ మాసంలో చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. ఇక్కడ దుబ్బాక నల్లగుట్ట నరసింహస్వామి ఇక్కడ ప్రత్యేక ఏంటంటే ఇక్కడ వచ్చి దర్శించుకునే వారికి చాలా బాగా జరుగుతాయని అందు గురించి వసతి